మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం కార్యాల గ్రామంలో మంగళవారం రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 135వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎస్ఐ బాలరాజు, స్థానిక సర్పంచ్ శ్రవంతి రాజేందర్ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే తాను ఎస్ఐ పదవిలో కొనసాగుతున్నానని ఎస్ఐ బాలరాజు తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం ఎంతో ముందు చూపుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించారన్నారు. రాజ్యాంగం హక్కులు అందరికీ కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాలరాజు, సర్పంచ్ కొత్త శ్రవంతి రాజేందర్ గుప్తా, ఉప సర్పంచ్ బాబు నాయక్, గ్రామ కార్యదర్శి ధనలక్ష్మి, వార్డు సభ్యులు బిల్లం మల్లారెడ్డి, మానవ సందీప్ కుమార్, మైలారం బాబు, భారతి, శనిశెట్టి, సందీప్ కుమార్ గుప్తా, మైలారం లావణ్య, కార్యాల రిబుక, మైలారం శ్యామల, మాజీ సర్పంచ్ మైలారం శ్యామ్, భిక్షపతి, అంబేద్కర్ యూత్ అధ్యక్షులు మైలారం బాబు, ఉపాధ్యక్షులు కమల్, రాగిశెట్టి ప్రశాంత్, క్యాషియర్ మైలారం శ్రీధర్, రాజు, భాను, శ్రీకాంత్, స్వామి, రవి, కిషన్ తదితరులు పాల్గొన్నారు. చాలా కష్టాలకు, నష్టాలకు, చాలా అవమానాలకు, అప్పుడున్న సామాజిక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఉన్నత చదువులు చదివి ఆ రాజ్యాంగ ఫలాలే మనం ఈ రోజు అనుభవిస్తున్నాము. నేను ఎస్ఐ కావడానికి, మీరు చదువుకోవడానికి, మీరు ఈ రిజర్వేషన్ ఫలితాలు అనుభవించడానికి కారణం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి ఫలితమే. ముఖ్యంగా అంబేద్కర్ సార్ ఏం చెప్పేదంటే, ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య గురించి ముందు ఎడ్యుకేట్ అంటే తెలుసుకోవాలి, దాని తర్వాత ఆ సమస్య మీద సంఘటితం కావాలి, దాని తర్వాత అప్పుడు ఫైట్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఏదైనా సమస్య ఉందనుకోండి, చదువు మనకు దూరంగా ఉంది, అసలు ఎందుకు చదువు దూరంగా ఉందని ఒక సమస్య, చదువు దూరంగా ఉంది అనుకోండి, ఒక సమస్య ఉందనుకోండి, లేకుంటే మన ఊళ్ళోనే ఏదో సమస్య ఉంది, ఆ సమస్య గురించి ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ సమస్య ఎందుకు వస్తుందని చెప్పి పబ్లిక్ ని సంఘటితం చేయాలి, దాని మీద సమస్యను సాధించుకోవడానికి, సమస్యను పరిష్కరించుకోవడానికి ఫైట్ చేయాలి. ఆ బాగా సిద్ధాంతాన్ని బాగా నమ్మిండు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అత్యంత విలువైన, అంటే ఇప్పటికి కూడా అమలు చేసి పటిష్టమైన రాజ్యాంగం, ప్రపంచంలోని పటిష్టమైన రాజ్యాంగం ఏదైతే ఉంది అంటే మన భారత రాజ్యాంగం. అది ఆ ఫలాలని అట్టడుగు ప్రజలకు కూడా అందే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. ఇప్పటికి కూడా మనం ఆ ఫలాన్ని ఇంకా అందిపించుకోవాలి, ఇంకా మనం అభివృద్ధి చెందాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నమ్మిన ఒకే ఒక ఆయుధం ఏంటంటే చదువు. చదువు మాత్రమే మన జీవితాలను మార్పు చేస్తుంది. చదువు మాత్రమే మనం మారుతాము, మనతో ఉన్న చుట్టూ ఉన్న సొసైటీ మారుతుంది. చదువు లేకపోతే ఏమి మార్పు జరగదు. మన ఫలాలు, మనం తీసుకోవాల్సిన ఫలాలు, మనం అనుభవించాల్సిన హక్కులన్నీ మనకు తెలుసు, కానీ ఆ అంధకారం అనే ఒక తెర అడ్డం ఉంటుంది. చదువు మాత్రమే ఆ తెరని. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వేదిక నుంచి అందరికి చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ఉన్నత చదువు చదువుకోవాలి, వాళ్ళ జీవితాలు మార్చుకోవాలి. వాళ్ళ జీవితం మారితే ఆటోమేటిక్ గా సమాజం మారిపోతుంది, బతికే విధానం మారిపోతుంది. చదువు మాత్రమే కదా నన్ను ఎక్కడో ఉండండి మీ ముందు నిలబడి మాట్లాడే విధంగా చేసింది, నాకు ఈ గౌరవం దక్కింది. చదువు మాత్రమే గౌరవం ఇస్తుంది, పేరు ఇస్తుంది. కాబట్టి ఏది ఇవ్వదు, పైసలు ఇవ్వదు. పైసలు ఉంటే ఈ రోజు ఉంటుంది, 4 రోజుల తర్వాత పైసలు ఇవ్వతారు, ఎవరు అది చేయరు, విలువ. చదువు ఒకటే విలుస్తుంది. కాబట్టి చదువుకోవాలి, మంచి పదవులను పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.